జై శ్రీరామ్. ఈ రోజున ఇంతటి వైభవాన్ని ఎక్కడ చూస్తామా అనిపిస్తుంది వాస్తవంగా. అయితే ఇక్కడ ఈ జనసందోహం చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఏదో ఒక అరుణాచలమో ఒక శ్రీకాళహస్తిలో చూసినట్టుగా ఉంది. ఇది మీటింగ్ ప్రాంగణమా లేదు, ఒక దేవాలయం ఉన్నట్టుంది. నిజంగా అసలు చాలా సంతోషం ఉంది. అయితే ఈ దేవాలయంగా రావటానికి కారణం ఏంటంటే, శ్రీ మద్దురాటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ రోజు రామ 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 అని వెళ్తుందని చెప్పి రాజ్యం అనుకున్నారు. అదే రామ ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ఖచ్చితంగా రేపు ఈ మొత్తాన్ని కూడా ఏకం చేసి, ఈ కులాలు తలాలు లేకుండా అందరినీ కూడా దగ్గర తీసి, మరి బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో ఏకంగా ఒకటే ఒక బీసీవై పార్టీ 30 సంవత్సరాలు ఏకంగా ఆయన ముఖ్యమంత్రిగా, బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా మేమందరం పోరాడతామని, 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, సీఎంగా, పైన ఇంకొక 20 సంవత్సరాలు ప్రధానిగా పనిచేయాలి. ఇటువంటి నాయకులు ఆయన మద్దురాటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అది కాలజ్ఞానంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి. ధర్మము కుంటిపడిపోయింది. ధర్మము ఇంతకుముందు 3 కాలం నడిచేది, తర్వాత 2 కాలకు 1 కాలుకి వచ్చింది ధర్మం. ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత 1 కాలుకి వచ్చింది ధర్మం. ఆ ధర్మము 4 పాదాల మీద నడిపించడానికే మద్దురాటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశలో రామచంద్ర యాదవ్ గారు వచ్చి ఈ రోజు ఎంత ఉంది. అందరం ఎందుకు మనుషులుగా పడతాం, శరీరం ఎప్పుడైనా వదిలిపెడతాం. ఇటువంటివి చేస్తే కలకాలము నువ్వు చచ్చిపోయినా కానీ పువ్వులతో మిమ్మల్ని పారేస్తారు. అబ్బా ఎంత మంచోడు అంటే ఈరోజు చిరస్థాయిగా మా గుండెల్లో మా ఆపదలు ఎన్నో వచ్చినా కానీ మాకు ఆయనకి సార్ అని చెప్పి ఫోన్ చేయగానే ఆపద ముక్కులు వాడే. నిజంగా ఈయన ఆపద ముక్కులు వాడే. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మొక్కుంటే అయ్యా మరి అంటే అన్నా నేను వచ్చేస్తున్నా అంటాడు. ఆయన నోటి వాక్యం ఎంత బాగుంటుందో తెలుసా. ఆయన నోటి నుంచి మాట వస్తే ముత్యాలే. ఆయన నోటి నుంచి మరి ఏది వచ్చినా కానీ వర్షమే. అసలు ఎంత బాగుంటుందో. అటువంటి వాడు ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నీకేం పర్లేదన్నా, నేనున్నాను, నేను వస్తానన్నా అని చెప్పంటూ నిజంగా నాకు ఇది కదా కోరుకుంది. నేను ఇంతకీ ఇప్పుడు దాకా మరి ఆయన పార్టీ నేను నా శరీరం విడిచిపెట్టకుండా ఇప్పుడు దాకా మహానుభావుడు ఇది చూడటానికేమో. ఎప్పుడైతే నేను ధర్మం పోయి అధర్మము చచ్చిపోయి ధర్మం మళ్ళీ వస్తుందని చెప్పి రామాయణంలో మరి చదివే గాని నిజంగా ఇట్లా వస్తుందని నేను ఈ కళ్ళతో ఈ రోజున మీ మీడియా ద్వారాగా, మీ టిఆర్ మీడియా ద్వారా తెలుగు రాజ్యం మీడియా ద్వారా నేను చూడటం ధన్యవాదాలు. ఈ తెలుగు రాజ్యం మీడియా కూడా మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈ ఏపీలో ఇంతమంది నాకు ఇంత కాడికి అదృష్టం ఏముంది. అటువంటి మీడియా ఈ రోజు ఈ ప్రాంగణంలోకి వచ్చింది. దైవ మనస్తత్వం ఉండబట్టే కదా. మీ అందరూ ఎక్కడా చూడలే నేను ఇంతమంది మీడియా, ఇంత మంచి మీడియా నేను ఎక్కడా చూడలే. ఇక్కడ కాదు ఎన్ని మీటింగ్లో చూసిన అందరూ వెనక నెట్టేసి ఆ ముఖ్యమంత్రిని, ఆడుండేటువంటి ఆ దొంగలనే, ఆడుండేటువంటి ఆ కాంట్రాక్టర్నే, ఆడుండేటువంటి ఆ దుర్మార్గులనే చూపించింది. కానీ సామాన్య మానవులకి మీడియా అందలే. ఇది నిజం. ఏమైనా కానీ కాకపోతే మీకు ఈ తెలుగు రాజ్యం మీడియాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ అంచెలంచెలుగా మీ మీడియా అంచెలంచెలుగా ఎదిగి మీరు అందరూ కూడా 4 పాదాలు ధర్మం మీద నడిపించాలంటే మీడియా తప్పకుండా మీరు 4 పాదాల మీద నడిపిస్తారంటే కోరుకుంటూ, ఇటువంటి బీసీవై పార్టీలు మీరు ఎంతసేపు తిరిగినా, ఎంత చేసుకున్నా మీకు ఎంత పుణ్యమో అది. కాబట్టి దయచేసి మరి ఎక్కువగా టైం తీసుకున్నట్టుంది, దీన్ని మీరు క్షమించి. నాకెందుకంటే ఒక మంచి చదువుతుంటే వెళ్ళిపోతుంటది. కాబట్టి మీ మీడియా మిత్రులకి, మీ తెలుగు ప్రజారాజ్యం, తెలుగు రాజ్యం మీడియాకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. నిజంగా థ్యాంక్ యూ.